హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రమణారెడ్డి డ్రాగన్ ఫ్రూట్స్ ఫామ్ ఛానల్. ఈరోజు వచ్చి మనము అనంతపురం జిల్లాలో బత్తాయి తోట చూడండి. ఫ్లవరింగ్ ఎంత అద్భుతంగా వచ్చిందో. అసలు ఫ్లవరింగ్ చూడటానికి తోటలోకి వెళితే ఆ స్మెల్ అసలు ఎంత బాగా ఉంటుందంటే మనిషికి ఆరోగ్యానికి కానీ అంత మంచిదనమాట. అసలు ఫ్లవరింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ ఫ్లవరింగ్ తోటలో నుంచి బయటికి రాబుద్దే కాలేదు. అంత ఆహ్లాదకరంగా, అంత సువాసనతో, అంత బాగుందండి. అసలు ఈ వాసనలో మనము తోటలో పీల్చడం వల్ల మనిషికి ఎంతో ఆరోగ్యానికి కలిగిస్తుందన్నమాట. అసలు అనంతపురం జిల్లాలో బత్తాయి ఫ్లవరింగ్ చూసే ఈరోజు ఎంత ఆనందంగా ఉందనంటే నాకు అంత ఆనందంగా ఉంది. ఎందుకంటారా, ఈ రైతుకి పంట పుష్కలంగా దేవుని దయ వల్ల వాడిడిసి బాగా వర్షాలు వచ్చాయి. ఫ్లవరింగ్ అసలు అద్భుతంగా వచ్చింది దేవుని దయతో. బాగా కాపు కానీ ఇంకా పింజీలు రాలుకోకుండా కాపు నిలబడితే ఈ రైతుకి పండగే పండగ. దేవుని దయతో వర్షాలు ఈ సంవత్సరము రైతులు అందరికీ ఆనందాన్ని కలగజేస్తున్నాయన్నమాట. ఈ వర్షాలు ఇలాగే మనకి కొన్ని రోజులు ఇంకా బాగా కురవాలని దేవుని ప్రార్థిస్తున్నాను. దయచేసి ఈ బత్తాయి తోట అనంతపురం జిల్లాలో ఉంది. అసలు ఈ తోట వయసు వచ్చి ఇప్పుడు కరెక్ట్ 7 సంవత్సరాలు అన్నమాట. తోట పెట్టి 7 సంవత్సరాలకే చిన్న చెట్లు తోట చూడండి ఎంత బాగుందో. అంటే తోట రైతులు అసలు ఎంత కష్టపడతారంటే అంత కష్టపడుతున్నారనమాట. అసలు దేవుని వల్ల ఫ్లవరింగ్ బాగా వచ్చింది. ఈ ఫ్లవర్ అంతా దీంట్లో 25% నిలబడినా కానీ చాలు రైతుకి. వచ్చిండే ఫ్లవర్ అంతా నిలబడదు. ఏ పంటకైనా సరే, ఈ పంటకు అనేదే కాదు, ఏ పంటకైనా సరే వచ్చిండే ఫ్లవర్ అంతా నిలబడదు. వచ్చిండే దాంట్లో మనకి 20% నిలబడినా కానీ చాలు. ఇప్పుడు అసలు ఆకు కంటే ఫ్లవరింగే ఎక్కువ ఉంది చూస్తుంటే. చెట్టు దగ్గరికి చూడాలా, వీడియోలో అంత క్లారిటీ రాలేదు కానీ మీరు తోటలోకి వెళ్ళి ఈ తోటలో చెట్టుకి చూస్తేనా ఫ్లవరింగ్ అసలు మల్లెపూల వలె. ఎంత చెప్తాను లేదా, ఆకాశంలో నక్షత్రాలను ఎలా లెక్కించలేమో ఈ తోటలో చెట్టుకి ఎన్ని ఫ్లవరింగ్ ఉంటాయో అసలు నాకు అర్థం కాలేదు. నా ఊహకే అందడం లేదు. అసలు ఏమి ఫ్లవరింగు, అసలు ఆ వాసన చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉందనంటే అంత అద్భుతంగా ఉందన్నమాట. ఆ స్మెల్లే వేరప్ప. అది చెప్పితే కాదు, అనుభవిస్తేనే తెలిసేదనమాట. అసలు ఆ స్మెల్ చూస్తుంటే ఇంకా రొంచేపు తోటలో ఉండాలా అనిపిస్తుంది. ఫ్లవరు సూపరు. రైతుకైతే దేవుని దయ వల్ల ఈ సంవత్సరం వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఈ బోర్లలో కానీ నీళ్లు బాగా స్టోరేజ్ అయ్యి బోర్లు కానీ బాగా పుష్కలంగా బాగానే వస్తున్నాయి. వర్షాలు ఇలా కురవడం వల్ల రైతుకి పండగే పండగ. దేవుని దయ వల్ల అనంతపురం జిల్లాలో చీనా చెట్లు తోట పంటలకు కొంతమందికి పూతలు వచ్చాయి, కొంతమందికి రాలేదంటారు. కానీ ఈ రైతుకైతే పండగే పండగ. ఇది అనంతపురం జిల్లాలో బత్తాయి తోట. చూసారా ఎంత ఆనందంగా ఉందో. అసలు ఇలాంటి ఫ్లవరింగ్ మనము తోటలోకి వెళ్ళి ఆ స్మెల్ మనం వాతావరణంలో ఉన్నాము కానీ అసలు నాకైతే ఈరోజు ఎంత ఆనందంగా ఉందనంటే అంత ఆనందంగా ఉందన్నమాట. ఈ తోట వచ్చి మా ఫ్రెండ్ తోటలోకి అలా ఈరోజు వెళ్ళామన్నమాట. తోటలోకి వెళ్ళి చూస్తే అసలు ఈరోజు అసలు ఆ స్మెల్ అంటే ఎట్లుందనంటే అట్లుందనమాట. అసలు వీళ్ళు డ్రిప్ కానీ చూడండి నీళ్ళు చెట్లకి. అసలు తోట అంటే ఫ్లవరింగు నాకైతే మాటలో చెప్పలేకపోతున్నాను అనమాట. ఆకాశంలో నక్షత్రాలని ఎలా లెక్కించలేమో. అసలు ఈ చెట్టుకి ఎంత ఫ్లవరింగ్ అంటే అంత ఫ్లవరింగు. చెప్తున్నది, చెట్టుకి ఆకు కంటే ఫ్లవరింగే ఎక్కువ ఉందన్నమాట. రైతుకి పండగే పండగ. దేవుని దయతో మనకి ఇలా ఎంతోమంది రైతులకి పంటలు బాగా రావాలని ఆశిస్తున్నాం. మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.